జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలి? సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది జాయింట్ అనేది పెయిన్లెస్ గా ఉండాలి, ఒకటి నొప్పి ఉండొద్దు, స్టేబుల్ గా ఉండాలి, అంటే ఎటు జరగాలో అటే జరగాలి, లోడ్ ఆపగలగాలి, అండ్ మొబైల్ ఉండాలి, అంటే మూవ్ చేయాలి జాయింట్. సో ఇవి మనకి వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ జాయింట్ కి. మనకి ఇవి జరగని చోట మనకి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడవచ్చు. సో ఎటువంటి కండిషన్స్ అవసరం పడవచ్చు అంటే మోస్ట్ కామన్ ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే జాయింట్ల కార్టిలేజ్ అరిగిపోయేసి ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి, ఇది ఒక జనరల్లీ ఒక డిసీజ్. ఇది మోస్ట్ కామన్లీ కొన్ని జాయింట్స్ లో వస్తుంది, లైక్ మోకాళ్ళ, కొన్నిసార్లు హిప్స్ లా. మోస్ట్ కామన్ రీజన్స్ ఇస్ ఆస్టియోఆర్థరైటిస్. ఎందుకంటే కార్టిలేజ్ ఒక్కసారి డ్యామేజ్ అయ్యింది, యూజువల్లీ అంత పర్ఫెక్ట్ హీల్ అవ్వదు. అండ్ ఎక్స్టెన్సివ్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే మనకి జాయింట్ రీప్లేస్మెంట్ ఫైనల్ గా మన బెస్ట్ ఆప్షన్ ఉండొచ్చు. సో ఒకటి ఆస్టియోఆర్థరైటిస్. ఇంకొన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు, అంటే కీళ్ళ వాతం ద్వారా వచ్చే కార్టిలేజ్ లాస్, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకేమైనా టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, దాని వల్ల కూడా కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే పర్మనెంట్ గా చాలా సివియర్ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది, పెయిన్ఫుల్ అన్స్టేబుల్ జాయింట్, ఇమ్మొబైల్ జాయింట్ అయ్యింది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. ఇంకొన్ని సార్లు సెప్సిస్ వల్ల, అంటే జాయింట్ ఇన్ఫెక్షన్ వల్ల కార్టిలేజ్ పోతుంది. సో యాక్టివ్ గా సెప్సిస్ ఏ డౌట్ ఉన్నా కూడా మనం రీప్లేస్మెంట్ చేయం. కానీ ఇంతకు ముందు వచ్చిన సెప్సిస్, ఇంతకు ముందు వచ్చిన ట్యూబర్క్యులోసిస్ వచ్చి కంప్లీట్ హీల్ అయిపోయింది, కానీ సీక్వెలే ఉన్నాయి, అంటే జాయింట్ అన్స్టేబుల్ గా ఉంది, కార్టిలేజ్ కంప్లీట్ లాస్ ఉంది, ఫ్యూజ్ అయిపోయిన జాయింట్స్, వీటిలలో జాయింట్ రీప్లేస్మెంట్ మనకి పనికొచ్చే ఆప్షన్స్ ఇవి.